హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకము, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేటువంటివి అయితే విడుదలైపోయాయన్నమాట. మీరు ఈ యొక్క అర్హుల లిస్టును చెక్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేటువంటిది వస్తుందా రాదా అని అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది ఆ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో దాంతో కూడా ప్లస్ మనకు పిఎం కిసాన్, ఎందుకంటే ఇవి రెండింటిని క్లమ్జీ చేశారు, కలిపేశారు కాబట్టి అందుకొరకు వెబ్సైట్ కూడా మనకు ఇదే విధంగా అయితే తీసుకొచ్చారనమాట. అన్నదాత సుఖీభవ పథకము అదేవిధంగా పిఎం కిసాన్ రెండింటిని ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. లైక్ చేస్తేనే ఈ వీడియో యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది, అందుకొరకు లైక్ చేయమంటున్నాను. దయచేసి లైక్ చేయకుండా అయితే ఎవరు కూడా వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెట్టున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే మనకు మొట్టమొదటిగా ఈ యొక్క స్టేటస్ అనేటువంటిది ఆన్లైన్లో ఎట్లా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను వన్ బై వన్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి మీరు ఎవరైతే పర్సన్ ఉండారో, ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. ఆధార్ కార్డు అయితే పక్కన పెట్టుకోవాలి. మీరు పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఆధార్ కార్డు నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఆధార్ కార్డు నెంబరు అన్ని నెంబర్లు అయితే ఎంటర్ చేయాలి కంప్లీట్గా. దాని తర్వాత ఇక్కడ వచ్చేస్తే ఎంటర్ క్యాప్చా. ఎంటర్ క్యాప్చా అంటే ఏం లేదండి, మీకు ఎక్కడ ఉంటుంది ఏం ఎంటర్ చేయాలని చాలామంది కూడా తెలిసి ఉండదు. నేను క్లియర్గా చెప్తున్నాను. క్యాప్చా వచ్చేసి మనకు పక్కనే ఇచ్చున్నారనమాట. ఇక్కడ ఉంది కదా ఒక బాక్స్ టైప్లో ఎల్లో కలర్ అంటే పసుపు కలర్లో అక్షరాలు అయితే ఇచ్చున్నారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1J అనే లెటర్ ఇచ్చున్నారు, 15KF. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. 1J 15KF. సో స్మాల్ క్యాపిటల్ అవి కూడా చూసుకోవాలండి. ఇక్కడ మనకు అన్ని క్యాపిటలే ఇచ్చారు. సో అన్ని మ్యాక్సిమం క్యాపిటల్లోనే ఇస్తుంటారు. సో క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టి ఎంటర్ చేసేయండి. దాని తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టేటస్ అనేటువంటిది అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం ఇది జరుగుతుంది అనమాట. మీకు స్టేటస్ వచ్చి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గర వెరిఫైడ్ అయితే అయిపోయి అతను ఈ యొక్క ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేసినట్లు ఇక్కడ ఉన్నది కదా, విఏఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ. ఓకేనా. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే ఫార్వర్డ్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు చెక్ చేసేసాక స్టేటస్ వచ్చేసి మనకు అప్రూవల్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీరు చెక్ చేసుకోండి స్టేటస్. ఇక్కడ మీకు ఏం చూపిస్తుందో కూడా కామెంట్లో చేసి అయితే తెలియచేయండి. చాలామందికి కూడా ఇదే విధంగా అయితే చూపిస్తుందని చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే మాకు అసలే ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది అయితే ఓపెన్ కావడం లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. సో మీరైతే ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ ఏం చూపిస్తుందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ విధంగా రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అయితే ఉండాలి, స్టేటస్ దగ్గర అప్రూవల్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్కి ఎలిజిబుల్ అయినట్లు అర్థము. ఓకేనా. సో వీళ్ళకి ఇంకా కాలేదు, అందుకని వీళ్ళకి విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్ని విడతల వారీగా నిధులైతే విడుదల చేస్తారో, మొదటి విడత కింద ఎంత డబ్బులు విడుదల చేస్తారు, ఏ తేదీన ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తారో ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు అన్నదాత సుఖీభవ పథకం, పిఎం కిసాన్ రెండు కలిపి అయితే 20,000 అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000, పిఎం కిసాన్ కింద 6,000, మొత్తంగా 20,000 రూపాయలను 3 విడతల వారీగా జమ చేస్తామని చెప్పారు మనకు.
రీసెంట్గా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే డిస్కషన్ అయితే జరిగింది, 3 విడతల వారీగా అయితే విడుదల చేయాలని. సో ఆ లెక్కన వేసుకున్నట్లయితే 20,000 డివైడెడ్ బై 3 అంటే మనకు 6,668 రూపాయలు అయితే పడుతుందన్నమాట ఒక విడతకి. తొలి విడతకి 6,668 రూపాయలు అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి. అది కూడా ఎప్పుడు నెక్స్ట్ మంత్ 12వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజున విడుదల చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో మనకు ఈ నెల జరగబోయేటువంటి 27వ తారీఖున మహానాడు కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి డబ్బులు అనేటువంటిది ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లో పడాలి అనుకుంటే మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. దాని తర్వాత ఎన్పిసిఐ యాక్టివ్లో పెట్టుకోవాలి. రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఇచ్చుండే బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో చేసి పెట్టుకోండి, ఎందుకంటే దాంట్లో డబ్బులు అయితే పడతాయి కాబట్టి. సో ఇది ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ డబ్బులు వచ్చేసి ఏ రైతులకైతే జమ అవుతుంది ఆ డీటెయిల్స్ గురించి మీకు చెప్పాలి కదా ఇప్పుడు. సో నేను చెప్తాను. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సుఖీభవ పథకము. సో మనకు సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అయితే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 చొప్పున అందజేయనున్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. సో 3 విడతల్లో 20,000 రూపాయలు అందజేస్తారు. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో అలాగే ఈ పథకము మనకు నెక్స్ట్ మంత్ అయితే ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత 6,000తో కలిపి మొత్తం అయితే జమ చేస్తున్నారన్నమాట పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించేసి. అటవీ భూములపై హక్కు కలిగినటువంటి ROFR, ఓకేనా, ROFR వారిని అర్హులుగా అయితే గుర్తించనైతే జరుగుతుందన్నమాట. వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో పాటుగా తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల లిస్ట్ని అయితే విడుదల చేస్తారన్నమాట త్వరలోనే. సో మనకు దీనికి సంబంధించి వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ కూడా చెప్పాను ఇప్పుడు ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలని. సో ఇక తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే చూద్దాము. భర్త, భార్య, పిల్లలతో కూడినటువంటి కుటుంబము యూనిట్గా పథకం అమలు చేయనుందన్నమాట. పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా అయితే పరిగణించి సాయం అయితే అందిస్తారు. వ్యవసాయ ఉద్యాన పట్టు సంబంధిత పంటల సాగుదారులకు పథకం అయితే వర్తిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి పథకం వర్తించదు. తాజా మాజీ లోక్సభ రాజ్యసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, నెక్స్ట్ మేయర్లు, జడ్జి చైర్పర్సన్లు, ఓకేనా. సో తదితరులు రాజ్యాంగబద్ధంగా పదవులు నిర్వహించేవారు అనర్హులుగా అయితే గుర్తిస్తారన్నమాట ఈ పథకానికి. దీనితో పాటుగా నెలకు 10,000 రూపాయలు లేదా ఆ పైన పెన్షన్ తీసుకునేటువంటి వారిని కూడా అనర్హులుగా అయితే గుర్తిస్తారు. రిటైర్మెంట్ పెన్షన్ ఇది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారన్నమాట, వాళ్ళకైతే వర్తిస్తుంది. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టర్లు, నెక్స్ట్ నమోదైనటువంటి ఇతర వృత్తి నిపుణులు అర్హులు కాదనమాట. వీళ్ళెవరు కూడా అర్హులు కాదు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్చర్లు, ఓకేనా. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన ఈ యొక్క పథకం కూడా వర్తించదనమాట. సో మీరు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చినా కూడా మీరైతే దీనికైతే వర్తింపు కారనమాట. ఇక సంతృప్తి స్థాయిలో పిఎం కిసాన్ సంతృప్తి స్థాయిలో అమలు చేసేందుకు వీళ్ళకైతే జాబితాలను కూడా సేకరించాలని చెప్పారనమాట. రైతుల ఐడి నంబర్లు, పెండింగ్లో ఉన్నటువంటి ఆధార్, ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలని చెప్పారు. గిరిజన శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖల చట్టం ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన అర్హుల లిస్టును కూడా జాబితాల్లో ఎంపిక చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరికి ఈ యొక్క ఏ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అయితే వర్తిస్తుంది, ఎవరెవరికి ఏ వృత్తి చేసే వాళ్ళకి రాదు, ఏ వృత్తి చేసేటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందో కూడా చెప్పాను మీకు క్లియర్గా.
సో ఇవి మీరు స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకున్నాక ఏం చూపిస్తుందో కూడా కామెంట్లో చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతుంటాను, మీకు యూజీ కంటెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.